హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చందుని. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. రైతు కూలీలకు ప్రభుత్వం షాక్. వారికి 12,000 లేనట్లే. తెలంగాణ రైతు భరోసా పథకానికి దసరా నుంచి ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ పథకంలో భాగంగా రైతులు, కౌలు రైతులు ఎకరానికి 15,000 చొప్పున ఇవ్వనుంది. అలాగే రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పుడు ఈ హామీలో ఓ ట్విస్ట్ పెట్టింది. అందువల్ల రైతు కూలీలకు మనీ ఇచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఈ అంశంపై డిప్యూటీ సీఎం మల్లు భట్ విక్రమార్క కీలక ప్రకటన చేశారు. రైతు కూలీల కుటుంబాలకు ఈ సంవత్సరం నుంచే వారి బ్యాంక్ అకౌంట్లో ఈ 12,000 వేస్తామని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేసి చూపిస్తున్నామన్నారు. ఖమ్మం జిల్లాలోని మధుర నియోజకవర్గం చింతకాని మండలం నాగులవంచలో ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇక్కడ ట్విస్ట్ పెట్టారు. భూమి లేని రైతులకు, కూలీలకు రైతు భరోసా కింద 12,000 మనీ ఇస్తామన్నారు భట్ విక్రమార్క. అయితే రైతు కూలీలలో కూడా కొంతమందికి ఎంతో కొంత భూమి ఉండే అవకాశం ఉండొచ్చు. వారికి ఆ భూమి ద్వారా ఆదాయం రాకపోవడం వల్ల వారు కూలీలుగా పనిచేస్తూ ఉండొచ్చు. అలాంటి వారికి రైతు భరోసా రాదు అంటే మరి వారికి న్యాయం జరిగినట్లేనా అనేది ప్రభుత్వం ఆలోచించవలసిన అవసరం ఉంది. గత బీఆర్సీ ప్రభుత్వం రైతు బంధును అవసరం లేని వారికి కూడా ఇచ్చింది. తద్వారా వేల కోట్లు వృధా అయ్యాయని అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి రైతు భరోసా 10 ఎకరాల వరకే వర్తింపజేస్తామంటున్నారు. అది మంచిది కావచ్చు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు కూలీలకు మనీ ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందంటుంది. ఇది మంచిదే అనుకోవచ్చు. అయితే ఈ భూమి ఉండకూడదని కండిషన్ ఇప్పుడు సమస్య అయ్యేలా ఉంది. తెలంగాణలో రైతు కూలీల కొరత బాగా ఉంది. పనికి ఆహార పథకం లాంటి వాటికి కూలీలు వెళ్ళిపోతున్నారు. దాంతో పొలాల్లోకి కూలీలు దొరకట్లేదు. ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని త్వరగా అమలు చేస్తే అప్పుడు కూలీల కొరత తగ్గే అవకాశాలు ఉంటాయి. కూలీలు, భూమికి, రైతు భరోసాకి లింక్ పెట్టుకోకుండా మనీ ఇవ్వాలని డిమాండ్ వస్తుంది. ప్రభుత్వం అధికారికంగా విధి విధానాలను రిలీజ్ చేశాక కానీ ప్రభుత్వం ఉద్దేశం ఏమిటి అని దానిపై స్పష్టత రాలేదు. ఇది ఫ్రెండ్స్ మనకి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.